హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనమైతే ఈరోజు ఒక ఎపిసోడ్ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ సూపర్ డూపర్ అయితే ఉండబోతుంది. మీరు కానీ వీడియో మిస్ చేస్తే చాలా మిస్ అయినట్టే. తనుజ ఫ్యాన్స్ కూడా ఒక చిన్న విషయం చెప్పాలి మీకు అందరికీ. సో వీడియోని అయితే లైక్ చేసేయండి, తప్పకుండా హైప్ కొట్టేసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో తనుజ ఫ్యాన్స్కి గుడ్ విషయం ఏంటంటే తనుజ క్యాప్టెన్సీ కంటెంటర్ అయితే అయ్యింది. అండ్ రితు కూడా. వీళ్ళు ఎలా అయ్యారంటే తనుజ దగ్గర 7,500 రూపీస్ ఉండడం వల్ల, హైయెస్ట్ మనీ ఉండడం వల్ల తనైతే అయ్యింది. ఇంకా రితు ఎందుకు అయిందంటే రితు దగ్గర పైసలు లేవు. కాకపోతే రితుకి ఒక టాస్క్ వస్తుందంట, సీక్రెట్ టాస్క్. అది ఏం టాస్క్ తెలియదు కానీ ఆ టాస్క్లో రితు ఏం చేయాలంటే సంజన ఒక మొహం మీద పోయి డేంజర్ ఏదో రాయాలంట. అక్కడ బోర్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళ పేర్ల మీద అన్ని మొహాలు ఉంటాయి, అందరు కంటెస్టెంట్స్ మొహాలు ఉంటాయి అక్కడ. సో దాని మీద సంజన గారి మొహం మీద ఏదో రాయాలంట. రితు అది చేస్తుంది. చేసినాక రితు కూడా సెలెక్ట్ అవుతుంది. సో వెళ్ళా వీళ్ళిద్దరు యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరు అయితే సెలెక్ట్ అయ్యారు క్యాప్టెన్సీ కంటెండర్ కోసం. సో నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి అమర్దీప్, అర్జున్ అయితే రాబోతున్నారు. వీళ్ళు ఎప్పుడు వస్తారంటే 2 or 3 o'clock అయితే ఆ లైవ్లో అయితే కనబడతారు మనకి. సో అప్పుడైతే అందరూ వెయిట్ చేసుకుంటూ కూర్చోండి. కరెక్ట్ 2 or 3కి లైవ్ ఆన్ చేసుకోండి. మీకు అమర్దీప్, అర్జున్ అయితే కనబడతారు పోలీస్ డ్రెస్లో. సో వాళ్ళు వచ్చి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే పెడతారు. నైట్ మనకి క్యాప్టెన్ ఎవరో తెలిసిపోతారు. సో నైట్ అయితే టాస్క్ అవ్వబోతుంది, ఎవరు క్యాప్టెన్ అవుతారో. ఇంకా చాలామంది సెలెక్ట్ అవ్వాలి కంటెండర్ కోసం. సో అది ఇంకా అర్జున్ అమ్మటి ఇంకా అమర్ వీళ్ళిద్దరు కలిసి చూస్తారు ఇంకా ఎవరు సెలెక్ట్ కావాలో. ఏవేవి ఫిజికల్ టాస్క్ వస్తున్నాయో అవన్నీ బ్లూ టీమే గెలుస్తుంది. ఇప్పుడు కూడా ఒకటి వాటర్ టాస్క్ అయితే జరుగుతుందంట. ఆ వాటర్ టాస్క్లో బ్లూ టీం అయితే విన్ అయిందంట. సో బ్లూ టీంకి మళ్ళీ నిన్న ఒక మడ్ టాస్క్లో వాళ్ళు గెలిచారు ప్రమోలో, అండ్ ఈరోజు ఇది గెలిచారు. సో వీళ్ళు 2 వాళ్ళు 2 అయితే అయ్యారు. సారీ రెడ్ టీమ్ 3 గెలిస్తే బ్లూ టీం 2 గెలిచింది అంటే రౌండ్స్. సో ఇలా అయితే రెడ్ టీమే ముందర పొజిషన్లో అయితే ఉంది. సో ఎక్కువ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ అయితే రెడ్ టీమ్కే ఉన్నాయి. సో మీకు ఓవర్ ఆట నచ్చింది ఈ వారం మొత్తం కామెంట్ చేయండి గైస్. డీమన్ పవన్ అయితే చాలా బాగా ఆడుతుండు బ్లూ టీం నుంచి. సో రెడ్ టీం వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. సో వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్